హెచ్చిస్తున్నటువంటి ప్రేమ, ఆదరిస్తున్నటువంటి ప్రేమ, కాపాడుతున్నటువంటి ప్రేమ ఆయన నామములో మాత్రమే మనం కనపరచుదాం. హల్లెలూయా. వేటగాని ముళ్ళ నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు అన్న పాట పాడి సమయంలో యేసయ్య నామమును కనపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వేటగాని మురిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల కింద నాకు ఆశ్రయం ఇచ్చావు.
నామములో మన చేతులెత్తి దేవుని తట్టు పరిశుద్ధాత్మ సన్నిధిని ఆహ్వానించుకుందాం. జీవాధిపతిని మన మధ్యలోకి ఆహ్వానించుకుందాం. మహోన్నతమైనటువంటి దేవుడు మన మధ్యలోకి ఆహ్వానించుకుందాం. సర్వశక్తి మంతుడు, ఉన్నతమైన దేవుడు, సమస్త విధమైనటువంటి సాతాను కట్లన్నింటినీ తెచ్చివేసే అభిషేకమును ఈ ఉదయకాలంలో ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ఆరాధిస్తూ ఉండగా, స్తుతిస్తూ ఉండగా యేసయ్య నామములో విడుదల చేయబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి కట్టు, సాతానిక బంధకము, సాతాని యొక్క ఉచ్చులు, ఊరి అంతా కూడా యేసు నామములో ధ్వంసం చేయబడును గాక. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. మానవ తలంపులు, ఊహలు, ఆలోచన, కోరికలు అన్ని కూడా యేసు నామములో నాశనం చేయబడును గాక. హల్లెలూయా. ప్రతి విధమైనటువంటి పన్నాగాలు, దుష్టాత్మలు, ఏకీభవించినటువంటి ఆత్మ, దేవుని సన్నిధిలో ఏకీభవించని ఆత్మ, దేవుని ఆత్మకు విరోధమైన ఆత్మ, దుష్టాత్మ, చీకటాత్మ, అపవిత్రమైనటువంటి ఆత్మలు, మనుష్య ఆత్మలు, దేవునికి విరోధమైనటువంటి దుష్ట సాతాను సాంగత్యము యేసు నామములో నాశనం చేయబడును గాక. హల్లెలూయా. థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్. దేవా, నీతో సహవాసం దయచేయండి ఆయన. నిన్ను ఆరాధించే భాగ్యం దయచేయండి, నిన్ను స్తుతించే భాగ్యం దయచేయండి తండ్రి. అందరూ చేతులెత్తి దేవుని ఆరాధిస్తుండగా పరిశుద్ధాత్మ సన్నిధిని ఆహ్వానించుకున్నాం. లెట్స్ ఆల్ ఇన్వైట్ ద ప్రెసెన్స్, హోలీ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. వండర్ఫుల్ హోలీ ప్రెసెన్స్, పవర్ఫుల్ హోలీ ప్రెసెన్స్. హల్లెలూయా. సాతాను యొక్క దురాత్మ, దైవాత్మలు నీ ఇంటిలో, నీ ఒంటిలో, నీ మనసులో, నీ తలపుల్లో, నీ మోహంలో నుండి తరిమి వేయబడును గాక, పోలి వేయబడును గాక. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఉదయకాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మీతో నాతో మాట్లాడుతున్నాడు. జీవగల దేవుడు, హోలీ గోస్ట్, హోలీ అనాయింటింగ్, హోలీ అనాయింటింగ్. జీసస్, మైటీ లార్డ్, మైటీ లార్డ్, మైటీ లార్డ్, మైటీ లార్డ్. Hallelujah, 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 hallelujah. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. ప్రతి కట్టు తెచ్చివేయబడును గాక, బంధకము యేసు నామములో తెచ్చివేయబడును గాక. ప్రతి విధమైన దుష్టాత్మలు గద్దించబడును గాక, దురాత్మ గద్దించబడును గాక, దైవాత్మలు గద్దించబడును గాక, చీకటి ఆత్మలు గద్దించబడును గాక. దేవా, ప్రతి పేదరిక ఆత్మ గద్దించబడును గాక, మూర్ఖత్వపు ఆత్మ గద్దించబడును గాక, మొండితనపు ఆత్మ గద్దించబడును గాక, విననొల్లని లోబడిన ఆత్మ గద్దించబడును గాక. ప్రతి విరోధమైనటువంటి దుష్ట చీకటి ఆత్మలు గద్దించబడును గాక. దేవా, విడుదల ప్రకటిస్తున్నాము తండ్రి. నీకు లోబడే విధేయత చూపే ఆత్మను మా హృదయంలోనికి కుమ్మరించండి ప్రభువా. నూతన ఆత్మను కుమ్మరించండి ప్రభువా. నూతన హృదయాన్ని దయచేయండి ప్రభువా. లెట్ ఎవ్రీ హార్ట్ రిసీవ్ ఇట్ రైట్ నౌ. ఎవ్రీ హార్ట్, ప్రతి హృదయం పొందుకొనును గాక. లెట్ ఎవ్రీ మైండ్ వర్షిప్ ద లార్డ్. లెట్ ఎవ్రీ స్పిరిట్ వర్షిప్ ద ఆల్మైటీ గాడ్. లెట్ ఎవ్రీ హార్ట్ లవ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవా, నిన్నే ప్రేమించినట్లుగా, నిన్నే ఆరాధించినట్లుగా నీ సన్నిధిని విడుదల చేసుకుంటున్నాము తండ్రి. We invite your presence, God, this morning. This morning, God, we love you, Jesus. నీకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. చీకటిని కాదు నాయన, నిన్నే ప్రేమించినట్లుగా, నిన్నే ఆరాధించినట్లుగా, నిన్నే ఘనపరిచినట్లుగా ప్రతి హృదయం తెరవబడును గాక యేసు నామములో. Hallelujah. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Holy Ghost, Holy Ghost. Glory to God. Glory to God. నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే, నిన్నటి బాధలంతా నేటికి మాయమయ్యే, నెమ్మది ఉదయించే అది శాశ్వతమైనదయ్యా. నెమ్మది ఉదయించే అది శాశ్వతమైనదయ్యా. ఓ
స్తోత్రం డాడీ, కోటి కోటి 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 స్తోత్రం డాడీ, స్తోత్రవల్లి స్తోత్రవల్లి మంచి దేవా నీకే మహిమ, శుభవేళ ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే, ఈ శుభవేళ ఆనందమే నీ తండ్రి నీ చిరుపాదమే. నీ తండ్రిలో ఆనందించు, నా తండ్రి నీ చిరుపాదమే, నీ తండ్రి. హల్లెలూయా. నా తండ్రి నీ అందరూ చెప్పండి, నీ తండ్రితో చెప్పు, నా తండ్రి నీ చిరుపాదమే, నీ చిరుపాదమే, నా తండ్రి నీ చిరుపాదమే, నా తండ్రి నీ చిరుపాదమే. రేయంతగా చితివి, మరుదిన నీచితివి, రేయంతగా చితివి, మరుదిన నీచితివి, మరువని నా స్నేహమా, కలిసి సంతోషించుము, మరువని నా స్నేహమా, కలిసి సంతోషించుము. మరోసారి అందరూ చూద్దాం. మరువని నా స్నేహమా, కలిసి సంతోషించుము, మరువని నా స్నేహమా. Everyone, worship the Lord. కోటి కోటి స్తోత్రం డాడీ, 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 కోటి కోటి స్తోత్రం డాడీ. స్తోత్రవల్లి స్తోత్రవల్లి, స్తోత్రవల్లి యేసయ్య కర్పిస్తాం. మన జీవవాలు మన నాలుగుతో ప్రభువుని ఆరాధిస్తూ, దేవుని స్తుతిస్తూ, హల్లెలూయా. Everyone worship the Lord. Hey, come on. ఆనందమే నా తండ్రి నీ చిరుపాదమే, ఈ శుభవేళ ఈ తండ్రిని, నా తండ్రి, ఈ తండ్రి నా మరోసారి చెబుదాం. ఈ శుభవేళ నా తండ్రి నీ చిరుపాదమే, శుభవేళ వేదన దుఃఖమైన ఎన్నడూ విడదీయవు, వేదన దుఃఖమైన ఎన్నడూ విడదీయవు,
ఆరాధించడం ఎంతో ఎంతో ఆశీర్వాదం, నెమ్మది, శాంతి, సమాధానం మన హృదయాల్లోనికి కుమ్మరించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇదేనో దేవుడిని ఆరాధించడం ద్వారా దేవుని సన్నిధిలో మనం ఆనందిస్తూ ఉన్నాం. వీఆర్ రిజాయిసింగ్ in the presence of God, in sorrows, in tribulations, in nakedness, and in hungry, in thirsty, in sword, in all situations, in all seasons, and in all the days of our lives. We are rejoicing in the Lord. Hallelujah. శ్రమైన, ఖడ్గమైన, ఉపద్రవమైన, hallelujah, many tribulations, hallelujah, many tribulations, my friends, and sufferings, hardships. In every hardship we must worship the Lord. ప్రతి విధమైనటువంటి కఠినతరమైనటువంటి పరిస్థితుల్లో కూడా, ఘోరమైనటువంటి terrible situations, hallelujah, in every affliction we must worship God. We must rejoice in the Lord because we need the strength. Hallelujah. మనకి శక్తి కావాలి. శక్తి కావాలంటే ప్రతి పరిస్థితిని బట్టి దేవునికి వందనాలు చెల్లించాలి. హల్లెలూయా. ప్రతి స్థితిలో కూడా, ప్రతి సమయంలో, in every situation, in every season, praise the Lord. Hallelujah. In our lives, everyday life, we must worship God. ప్రతిరోజు మన ప్రభువుని ఆరాధించడం ద్వారా దేవుని అద్భుతాలు మనం చూస్తాం. We see miracles and wonders. Hallelujah. అద్భుతాలు చేయ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. God is with us. He is with us, my friend. ఈ ఉదయకాల సమయంలో అద్భుతం చేయు దేవుణ్ణి ఆరాధించుతాం. హల్లెలూయా. కొద్ది నిమిషాలు అలాగే చేతులు ఎత్తగలిగినంతసేపు ఎత్తండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. వందనాలు ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు. థ్యాంక్ యూ లార్డ్. వందనాలు. నీ సన్నిధి కొరకు వందనాలు ప్రభువా. నీ కృప కొరకు వందనాలు. నీ పరిశుద్ధాత్మ కొరకు వందనాలు. నీ అభిషేకం కొరకు వందనాలు ప్రభువా. ఈ దినము కూడా నీ సన్నిధి మాతో ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, మహిమ, ఘనత, ప్రభావాలు నీకు అర్పిస్తూ, యేసయ్య నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఓకే, అందరూ కూడా కూర్చున్నాం. హల్లెలూయా. నేను నమ్ముతున్నాను ప్రతి ఒక్కరు కూడా ప్రభు ఆత్మ చేత నింపబడ్డారని. హల్లెలూయా. దేవుని ఆత్మ చేత నింపబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. అందరు బాగున్నారా? ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు మన కొరకు కేర్ తీసుకుంటున్నారు. దేవుడు మన కొరకు ఏం తీసుకుంటున్నారు? కేర్ తీసుకుంటున్నాడు. జాగ్రత్త కలిగి ఉన్నారు. భయపడవద్దు అని అర్థం. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అది ప్రశ్నించినట్టుగా ఉండొచ్చాము, కానీ దాంట్లో జవాబు కూడా ఉంది. ఏం భయపడదు, దేవుడు మనకి తోడుగా ఉన్నాడు అని. హల్లెలూయా. హల్లెలూయా. నా హృదయంలో దేవుడు చెప్పిన మాట మీకు చెప్తాను. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. గాడ్ ఈజ్ విత్ us. ప్రైజ్ ది లార్డ్. ఈ దినం ఎంతమంది దేవుని సన్నిధానంలో దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని నమ్ముతున్నారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నమ్మాలి. నమ్మితే నమ్మువాడు ఏం చూస్తాడంట? దేవుని మహిమతో వస్తాడు. నమ్మే ప్రతి ఒక్కడు, అది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నమ్మే ప్రతి ఒక్కడు దేవుని మహిమను చూస్తారు. హల్లెలూయా. మనం నమ్మలేదనుకోండి, దేవుని మహిమ చూస్తామా? యూ కెనాట్ సీ ద గ్లోరీ ఆఫ్ గాడ్ వితౌట్ ఫెయిత్. నో వన్ కెన్ ప్లీజ్ గాడ్. నో వన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఉదయకాలంలో కొన్ని మాటలు నేను మీతో దేవుని వాక్యం పంచుకోవాలని ఆశపడుతున్నాను. నేను రాత్రి ప్రార్థిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని మాటలు నాతో చెప్పడం ప్రారంభించాడు.
సో నాతో మాట్లాడటం ప్రారంభించాడు. సో ప్రతిరోజు కూడా వాక్యం ప్రకటించబడతా ఉంది. ఎవ్రీ సింగిల్ డే ప్రతిరోజు వాక్యం ప్రకటించబడతా ఉంది. వాక్యం డబ్బు కోసం ప్రకటించేది కాదు. వాక్యం మన బాధ్యత, మన కర్తవ్యం. ఇంకోటి ఏంటంటే వాక్యం అనేటువంటిది మన ఊపిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఊపిరి పీల్చుకోకుండా ఎవరైనా ఉండగలుగుతారా? ఎవ్వరు ఉండలేరు. వాక్యంలో జీవం ఉంది. దేర్ ఇస్ లైఫ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ద లైఫ్ కెన్ గివ్ us లైట్. ప్రైజ్ ది లార్డ్. ఆ జీవం ఏం చేస్తుంది? మనకి వెలుగునిస్తుంది. జీవం ఉంటేనే ఏమొస్తుంది? పచ్చగా చూడండి చెట్లు. మన చర్చి ముందు కొన్ని చెట్లు ఉంటాయి. సో వాటిలో పచ్చదనం ఉంది. ఎందుకుంది? ఎందుకని చెప్పండి? దాంట్లో జీవం ఉంది. హల్లెలూయా. జీవం ఉంటేనే వెలుగు వస్తుంది. అది నిజమైన వెలుగు. అది నిజమైన వెలుగు. సో అలాగే మన లోపల ఉన్న జీవము మనల్ని వెలిగిస్తుంది, మన ప్రకాశింపజేస్తుంది. హల్లెలూయా. మనలో ఉన్నటువంటి ప్రతి చీకటిని పారద్రోలుతుంది. మనలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి బాధ, దుఃఖం, దిగులు, విచారం ఎన్నో మన జీవితంలో ఏర్పాటు చేస్తామండి. అది అధికారులు కాబట్టి. కొంతమంది అధికారులు మనల్ని ఏర్పాటు చేయాలనుకుంటారు. కొంతమంది అధికారులు మనకు సహాయం చేయాలనుకుంటారు. కొంతమంది అధికారులు మన అణువులకేసేయాలి, నాశనం చేసేయాలనుకుంటారు. కొంతమంది అధికారులు ఏం చేస్తారంటే వీళ్ళు అభివృద్ధి పొందాలి, వీళ్ళు విస్తరించాలనుకుంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దురాత్మ శక్తులు అనేటువంటి, దైవ శక్తులు అనేటువంటి బాగా పనిచేస్తామంటే ఇలా ఈ భూమి మీద. సో వాటిని మనం ఎదిరించాలంటే మనం దేవుని తట్టు చూడాలి. లాస్ట్ వీక్ నేను చెప్పాను, ప్రభు కొరకు మనం ఏం చేయాలి? ఎదురు చూడాలి. హల్లెలూయా. దేవుని వరకు ఎదురు చూడాలి. వి మస్ట్ వెయిట్ ఫర్ గాడ్. మన దేవుని వరకు ఎదురు చూసినప్పుడు దేవుడు నూతనమైనటువంటి శక్తితో, బలంతో మనం నింపుతాడు. గాడ్ విల్ ఫిల్ us with new strength and న్యూనెస్. ఎప్పుడైతే మనలో జీవం ఉంటుందో ఆ జీవం ఏం చేస్తుంది? రోజు రోజుకి ఏమిస్తుంది చెప్పండి? ప్రొడ్యూస్ చేస్తుంది. కొంచెం ఫ్రూట్ చూడండి, కొద్ది రోజు రోజుకి ఏముంటుంది? పెరుగుతూ ఉంటుంది. ఎందుకు? కారణం ఏంటి? దాని లోపల ఉన్న జీవం. నీ లోపల జీవం ఏం చేస్తుంది? ప్రొడ్యూస్ చేస్తుంది. కొంచెం పవర్ని ఎక్కువ చేస్తుంది. నిన్ను అభివృద్ధి చేస్తుంది, విస్తరింపజేస్తుంది. ఎప్పుడైతే దేవుని వాక్యం మనలో ఉండదో మనం డ్రై అయిపోతాం. ఏమైపోతాం? డ్రై అయిపోతాం, ఎండిపోతాం. ఎండిపోతే ఏమవుతుంది? అప్పుడు చెట్టుకి ఏమవుతుంది? జీవం ఉంటుందా? కొద్ది మెల్లిగా సిక్ అయిపోయింది. ఆకులో ఉన్న జీవం, పండులో ఉన్న జీవం ఎండిపోతాయి అన్నమాట. ఎండిపోయి రాలిపోతాయి. అవునా కాదా? సో కాబట్టి దేవుని బిడ్డలం కదా, మనం దేవుని వాక్యాన్ని మన హృదయంలో నింపుకోవాలి. గాడ్స్ వర్డ్, ద వర్డ్ ఆఫ్ గాడ్, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇట్సెల్ఫ్ having life. Praise the Lord. Hallelujah. Hallelujah. ఇదేనో అయ్యే మీతో నేను పంచుకోబోతున్నాను. అద్భుతమైనటువంటి మాటల్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి వినిపించబోతున్నాడు. చాలా అద్భుతమైనటువంటి మాటలు పిల్లలు. జీవం కలిగినటువంటి వాక్యంలో నుండి మనం ప్రతిరోజు వినే ప్రతి మాట మన హృదయాన్ని సంతోషపరిచింది అనేటువంటిది నేను మీతో చెబుతా ఉన్నాను. ఇదేనా కూడా దేవుడి వాక్యంలో నుండి ఒక మాట మనం చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 32వ వచ్చిన దగ్గర చదువుదాం. లెట్స్ రీడ్ జాన్స్ గాస్పెల్ చాప్టర్ 10 వర్స్ 32. యోహాను సువార్త 10వ అధ్యాయం 32వ వచనం. యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని, వాటిలో ఏ క్రియ నిమిత్తం నన్ను రాళ్లతో కొట్టుదరని వారిని అడిగెను. Jesus answered them, I have shown you many good works from the Father. For which of them are you going to stone me? ఎన్నో మంచి కార్యాలు ఎక్కడ నుండి చూపించాను అంటున్నాడు యేసుప్రభువు వారు. తండ్రి దగ్గర నుండి, ఫ్రమ్ ద ఫాదర్, తండ్రి దగ్గర నుండి చూపించాడు. తండ్రి భూ సంబంధమైన తండ్రి కాదు, పరలోక సంబంధమైన తండ్రి. యేసుప్రభువు వారు చెప్పిన ప్రతి మాటలో అనేక సార్లు మనం చూస్తాం, నేను పరలోకం నుండి వచ్చాను, తండ్రి దగ్గర నుండి వచ్చాను. ఐ హావ్ కమ్ ఫ్రమ్ ఫాదర్, ఫ్రమ్ ద హెవెన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.
సో ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు, తండ్రి దగ్గర ఉన్న అనేకమైన మంచి క్రియలు మీకు చూపించాను, వాటిలో ఏ క్రియలు మీకు నన్ను రాళ్ళతో పడతారు మీరు? ఎందుకంటే యూదులకి వాళ్ళకి నచ్చకపోతే రాళ్ళు తీసుకుంటారు. వాళ్ళే కాదు, ఇప్పుడు మనం కూడా చూడండి, ఎక్కడన్నా రోడ్ల మీద కానీ ఇంట్లో రాళ్ళతో చీపిడి కాడి తీసుకుంటారు, లేకపోతే ఏం దొరికితే అది తీసుకుంటారు. అవునా కాదా? ఏదో వస్తువు దొరికితే ఇది చేసుకుంటారు. కాపు వస్తే రాళ్ళతో పడతారు. యూదుల ఆచారం అది. దేని పడితే దాన్ని పెట్టి పట్టమంటాడు, రాళ్ళతో పట్టి చంపేస్తారు. ఏం పడితే అది పడితే ఏమవుతుందంటే, మామూలుగా కొన్ని వస్తువులు అంతగా మనిషిని చంపవు, రాయి బాగా బలంగా తగిలింది కదా, అందుకే రాళ్ళతో కూడా చంపుతారు. అంత దుర్మార్గులు కొంతమంది యూదులు తెలుసా. యూదులందరూ మంచోడు కాదు, కానీ యూదులంతా మంచోడు ఒక రకంగా, అబ్రహాం సంతానం కాబట్టి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అబ్రహాం సంతానం చెబుతున్నా? అబ్రహాం దేవుడికి లోబడ్డాడు, అబ్రహాం దేవుడికి విధేయుడయ్యాడు, అబ్రహాం దేవుడి మాట విన్నాడు. ఎప్పుడైతే దేవుడికి లోబడి విధేయులై దేవుడి మాట వింటారో వాళ్ళు ఆశీర్వదించబడినటువంటి వారు. ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుడు అబ్రహాం సంతానమైనటువంటి ఇశ్రాయేలును దీవించాడు, ఆశీర్వదించాడు, వారికి అత్యధికమైనటువంటి కృపలకు యోగ్యులుగా చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా అబ్రహాం సంతానమే, మనం కూడా విశ్వాసం కలిగిన వాళ్ళు. అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచాడు. మెయిన్గా విశ్వాసం కలిగిన ప్రతి ఒక్కరు అబ్రహాం సంతానం. అబ్రహాము దేవుడు ఒక మాట చెప్పాడు, ఆదికాండం 12:2 ఏమన్నాడంటే, అద్భుతమైన మాట, నీ నామమును నేను గొప్ప చేస్తాను అని అన్నాడు. ఐ విల్ మేక్ యువర్ నేమ్ గ్రేట్ అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గ్రేట్. కొన్నిసార్లు మన పేరు బదనాం చేస్తున్నారని, మన పేరు వాడుకొని మిస్యూజ్ చేస్తున్నారని, మన పేరు వాడుకొని మనల్ని చాలా హీనంగా నీచంగా అవమానిస్తున్నారని బాధపడతా ఉంటాం. అవునా కదా? సో దేవుడు అంటున్నాడు అబ్రహాంతో, నీ పేరు నేను గొప్ప చేస్తాను. అబ్రహాంతో చెప్పాడంటే దేవుడు, నీతో పాటు చెబుతున్నాడు. God is talking with you also, not only with Abraham, but in faith. In faith we must believe that God is telling you and me also. నాతో నీతో చెబుతున్నాడని మనం నమ్మాలి పిల్లలు. ఓకే, యూదులు అబ్రహాం సంతానం. యూదులంటే అబ్రహాం సంతానం అంటే యాకోబు యొక్క కుమారుడైనటువంటి యూదా. ఓకే, ఇశ్రాయేలీల్లో ఒక తెగ వీడు. ఇశ్రాయేలీలో ఒక తెగ వీడు. ఇశ్రాయేలీలందరూ దేవుని సంతానము, అబ్రహాం సంతానము. అయితే ఇశ్రాయేలు అనేటువంటి యూదా యొక్క తండ్రి యాకోబు యొక్క సంతానము, వారిలో ఒకళ్ళు యూదులు. ఏదేమైనప్పటికీ యూదులకి యేసు ప్రభు ఎందుకు యూదులకి అంత ఇది ఉందంటే, యూదులు యెరూషలేములో ఉండి దేవుడిని ఆరాధిస్తుండే ఇశ్రాయేలు ప్రజలు ఒకప్పుడు సమరయలో ఉండేవాళ్ళు. యూదులేమో యెరూషలేములోనే ఉండేవాడు. యెరూషలేమే దేవుడు మాకు ఇచ్చాడు, ఇక్కడే ఆరాధించమన్నాడు, ఇక్కడే చర్చి కట్టమన్నాడు, ఇక్కడే దేవుడిని గణపరచమన్నాడు. ఇక్కడ అప్పట్లో సొలొమోను కూడా మందిరం కట్టింది ఇక్కడ అని వాళ్ళ విశ్వాసంతో వాళ్ళు అక్కడ ఆరాధన చేస్తూ ఉండేవాడు. వాళ్ళ సిద్ధాంతాలు, పట్టింపులు, రోషం ఎక్కువ ఉండేది వాళ్ళకి. అందుకే ప్రతిసారి ఎక్కువగా యూదులు ఆపోజ్ చేసేవాడు, వ్యతిరేకించేవాడు యేసు ప్రభువుని. యూదులకి ఎక్కువగా మత గ్రంథాలు ఆ దినాల్లో, అంటే పాత నిబంధన యూదా మతం యొక్క గ్రంథాల్లో అధికారం ఎక్కువగా ఉంది వాళ్ళకి. దాన్ని ఎక్కువగా కాపాడుకోవటానికి ఇష్టపడేటువంటి వాళ్ళు. అందుకే యేసుక్రీస్తు కూడా ఈయన కూడా నేను దేవుడి కుమారుడు అని చెప్పుకుంటున్నాడు అని చెప్పి, ఈయన మనిషి కుమారుడు కదా, యోసేపు కుమారుడు కదా, మరియమ్మ కుమారుడు కదా, ఈ భూమి మీద వీళ్ళ యొక్క అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు మనకు తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, ఈయనేంటి ఇలా చెబుతున్నాడు అని చెప్పి ప్రతి మాటను వ్యతిరేకించేవాడు. అయితే యేసు ప్రభు ఏం చెబుతున్నాడంటే, ఇంకా కింద 34 వచ్చిన చదువుదాం. ఇప్పుడు 33 వచ్చిన చదువుదాం. ఇప్పుడు అందుకు యూదులు, నీవు మనుషుడిపై ఉండే దేవుడిని చెప్పుకొనిచున్నావు కనుక దేవమనుషులు చేసినందుకు నేను రాళ్లతో కొట్టడం కానీ మంచి క్రియలు చేసినందువలన కాదని ఆయనతో చెప్పిన. The Jews answered him, it is not for a good work that we are going to stone you, but for blasphemy. దేవదోషణ, because you being a man make yourself God. నువ్వు ఒక మనుషుడు అయి ఉండి నేను దేవుడని చెప్తున్నావు, దేవుని యొక్క కుమారుడని చెబుతున్నావు
నేను నిన్ను చంపటానికి మేము ముందుకు వస్తున్నాము, రాళ్ళతో కొట్టి చంపటానికి, రాళ్ళతో కొట్టడానికి. చూసారా పిల్లరా, యేసు ప్రభువు చెప్పిన మాటని ఎలాంటి వాళ్ళకి అర్థమైంది తెలుసా? పైన చెప్పాడు అన్నమాట చాలా విషయాలు. వాళ్ళకి ఏమర్థమైందో తెలుసా? దేవుణ్ణి నేను అని చెప్పాడు యేసు ప్రభువు. ఏం చెప్పాడండి? దేవుణ్ణి అని చెప్పాడు. అవునా కాదా? ఏమంటున్నారు యూదులు? ఏమంటున్నారు? నువ్వు దేవుణ్ణి అని చెబుతున్నావు, నీవు మనుషుడు అయి ఉండి దేవుణ్ణి అని చెప్పుకోవాల్సి ఉన్నావు. చాలా మంది అంటారు యేసు ప్రభు దేవుడు అని ఎక్కడ చెప్పాడు అని అంటారు. ఇక్కడ పర్టికులర్గా వాక్యం చెబుతూ ఉంది, దేవుడు అని చెప్పుకున్నాడు యేసు ప్రభు. రైతులాడు అదే యూదులు చెబుతున్నారు. యూదులకే తెలుసు, అది వేరే వాళ్ళకి తెలియదు. యూదులే గ్రహించగలుగుతారు. ఎందుకంటే యూదులకి ధర్మశాస్త్రం ఉంది, యూదులకి వాక్యం ఉంది, యూదులకి పాత నిబంధన ఉంది, దేవుడి పలికిన 10 ఆజ్ఞలు ఉన్నాయి యూదుల దగ్గర. రైతులాడు హల్లెలూయా. సో వాళ్ళు గట్టిగా పట్టుకుంటున్నారు వాక్యాన్ని. కాబట్టి వాళ్ళకే రోషం వస్తూ ఉంది. ఎందుకంటే మెస్సియా వస్తాడు. మెస్సియా అంటే కొత్త నిబంధనలో క్రైస్ట్ అనేటువంటి పదం వాడబడింది, క్రీస్తు అనే పదం వాడబడింది. దాన్ని కొంతమంది రోమిలు కల్పించారని అది చెబుతారు అనుకోండి. కానీ పాత నిబంధనలకు వెళ్తే దానియలు 9వ అధ్యాయం 25వ వచనంలో, డానియల్ చాప్టర్ 9:24 and 25 ఆల్సో. సో అక్కడ ఏముందంటే మెస్సయా అంటే అధిపతి. మత్తయి సువార్త 2వ అధ్యాయానికి వచ్చేటప్పటికి హేరోదు భయపడిపోయి శాస్త్రుల్ని, పరిసయ్యుల్ని, ప్రధాన యాజకులందరినీ పిలిపించి మెస్సయ్య ఎక్కడ పుడతాడు అని అడుగుతున్నాడు. ఆయన అడుగుతున్నప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే యూదయ బెత్లెహేములోనే పుడతాడు అని అన్నారు. ఎందుకు? ధర్మశాస్త్రం అలా చెబుతా ఉంది. మెస్సయ్య యూదయ నిన్ను ఏలు అధిపతి, నిన్ను ఏలు అధిపతి, రూలర్. ఈజ్ ద రూలర్. మెస్సయ్య అంటే రూలర్, నాయకుడు, ఏదైనటువంటి అధిపతి, అధికారి. సో యేసు క్రీస్తు ప్రభువు మెస్సయ్యాని లోకంలోకి వచ్చినట్లుగా యూదులకి కొంతమంది అంగీకరించట్లా. వాళ్ళకి తెలియట్లేదు, అంగీకరించట్లేదు కూడా. We must accept God or Christ as God, living God. దానికి కొన్ని ఉదాహరణలు నేను చెబుతాను. ఇంకా ముందుకెళ్ళి పాత నిబంధనలోకి వెళ్తే మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి. యేసు ప్రభువు చెబుతున్నటువంటి మాటలు బట్టి కొన్ని విషయాలు దేవుని మీద పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. ఇంకా బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు మనం చదువుకుందాం. చాలా అద్భుతమైనటువంటి విషయాలు దేవుడి వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది పిల్లలు. బైబిల్ గ్రంథంలో నుండి ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నంటే జెనసిస్ చాప్టర్ 1:1, In the beginning Elohim created the heavens and the earth. Praise the Lord. దేవుడి వాక్యం ఏమవుతుందంటే ఎలోహిం అనేటువంటి పదం అంటే ఎలోహిం దేవుడు ఆదియందు భూమి ఆకాశములు సృజించెను. దేవుడు ఆదియందు భూమి ఆకాశములు అనే దేవుడు అనేటువంటి పదాన్ని ఎలోహిం అంటాము. హెబ్రీ పదంలో తీసుకొస్తే హెబ్రీ పదంలో 2 విషయాలు ఉన్నాయి. అదేంటంటే మొదటిగా ఎలోహిం, ELOHIM, ఇది సింగులర్ గా వస్తా ఉంది. ఇంకోటి ఏంటంటే అంటే ఇది హెబ్రీ పదం అంటే గాడ్, దేవుడు అని అర్థం. ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్ ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్. ఈ పాత నిబంధనలో దేవుడు ఎలోహిం అంటే. ఇంకోటి ELOAH, ఎల్లో అనేటువంటి ఇంకో పదం కూడా ఉంది. అయితే ఇక్కడ ఎలోహిం అనేటువంటి దాన్ని మనం చూస్తే పిల్లరా, దీని గురించి కొంచెం నేను స్టడీ చేశాను. హా అనేటువంటి ఒక పదం వాడబడింది. దాని అర్థం ఏంటంటే ద గాడ్. అండ్ సమ్టైమ్స్ విత్ ఫర్దర్ ఐడెంటిఫికేషన్స్, కొన్ని ఐడెంటిఫై చేయడానికి, గుర్తించడానికి దాని గురించి ఇంకా ఏమనుందంటే ఎలోహిం అనేటువంటిది హయీం, HAYYIM, హయీం అని కూడా అంటారు. హా అనే పదం లేదా హయీం అనేటువంటి పదం అంటే దాని అర్థం ఏంటంటే ద లివింగ్ గాడ్, జీవము కలిగినటువంటి దేవుడు. ఎవరంటే దేవుడు ఈజ్ నాట్ ఓన్లీ క్రియేటర్ బట్ ఈజ్ లివింగ్ గాడ్. Praise the Lord. Hallelujah. He is almighty, he is powerful. ఆయన ఎంతో శక్తి కలిగిన దేవుడు, ఎంతో గొప్పవాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఈ భూమిలోని సమస్తం, ఆకాశ మహాకాశాలు, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఎవ్రీథింగ్ మేడ్ బై గాడ్. ఆదికాండం 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 15 వచ్చిన దగ్గర కొన్ని వచ్చినారు. Go and read Genesis chapter 1, John's Gospel chapter 1 and Colossians
1 verse 15 through so many verses talking about God and His Almighty, His works and His creation. ఆయన చేసిన ఇవన్నీ కూడా నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను. సూర్యుడు ఒక గ్రహం, చంద్రుడు ఒక గ్రహం, నక్షత్రాలు గ్రహాన్ని పూజిస్తుంది ప్రపంచం అంతా. పొద్దున్నే లేచి సూర్యోదయం అంటే ఎందుకో తెలుసా, సూర్యుడు గొప్పవాడు, శక్తిమంతుడు అని అనుకుంటారు మనుషులు. ఎందుకంటే సూర్యుడు మించిన వాడు భూమి మీద ఎవరు లేరు. మంచి వెలుతురిస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు. మనకు కావలసినటువంటి మరి బ్యాక్టీరియా అంతా కూడా నశించడానికి కారణం సూర్య కాంతి, లేకపోతే సూర్యుడిలో ఉన్నటువంటి ఆ శక్తి. ఏది ఇది ఇక్కడే కాదు, మన భారతదేశంలో కాదు, ప్రపంచం అంతా సూర్యోదయానికి నమస్కారాలు చేస్తారు. కానీ యేసు ప్రభువు చెప్పింది ఏంటంటే ఐ యామ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్ అని చెప్పాడు. నేను ఈ లోకానికి వెలుగుగా వచ్చిన, నేను వెలుగుని, ఐ యామ్ ద లైట్. బైబిల్లో ఏం చెప్తుందంటే సూర్యుడు ఒక లైట్, సన్ ఈజ్ లైట్, మూన్ ఈజ్ లైట్ అండ్ స్టార్స్ ఆర్ బ్రైట్ ఆర్ మార్నింగ్ లైట్. ఇంకో దాని అర్థం యేసు ప్రభువుకి పోలిక చేస్తామండి, బ్రైట్ అండ్ మార్నింగ్ స్టార్ అని యేసు ప్రభు గురించి. జీసస్ సెడ్ ఐ యామ్ ద లైట్, నేనే వెలుగుని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఆ సూర్యుడు ఇది గ్రహము జీవము లేనిది, కానీ యేసయ్య జీవము కలిగినటువంటి వాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నేను దేవుడిని అని చెప్పుకున్నాడు యేసుక్రీస్తు వారు. ఇంకా మనం చెప్పుకుంటే కొన్ని వాక్యాలని మీకు చదివించాలని నేను ఆశపడుతున్నాను దేవుడి వాక్యంలో నుండి. కొన్నిసార్లు ఈ యొక్క ఎలోహిం అనేటువంటిది నాట్ ఓన్లీ గాడ్ క్రియేటర్ బట్ ఈజ్ సుప్రీం వన్ ఆర్ మైటీ వన్, సర్వశక్తిమంతుడు. ఇంకా చెప్పాలంటే సమస్తమునకు అధికారి. ఆ సుప్రీం గురించి, ఈ యొక్క మైటీ గురించి, లేకపోతే క్రియేటర్ గురించి, లేకపోతే ఎలోహిం గురించి 2750కి పైగా బైబిల్ గ్రంథంలో రాయబడింది. 2750 సార్లు పైగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మనం ఈ యొక్క సుప్రీం గురించి, మైటీ వన్ అని చెప్పిన దాని గురించి, కొంతమంది జడ్జెస్ గురించి, లేకపోతే కొన్నిసార్లు కొంతమంది రూలర్స్ గురించి, నాయకుల గురించి, రాజుల గురించి, లేకపోతే ఏంజెల్స్ గురించి కూడా, దూతల గురించి కూడా చెప్పుకోవచ్చు. దే ఆర్ మైటీ కదా. కొన్నిసార్లు రాజు దగ్గరికి నువ్వు చాలా గొప్పవాడివి అని అంటారు. పెద్దవాళ్ళ దగ్గరికి అయ్యా నువ్వు చాలా గొప్పవాడు అని అంటారు. సో వీళ్ళందరికంటే గొప్పవాడు పలసి పత్రిక 2:15 దగ్గర నుండి అదే రాయబడింది. ఈ ప్రభుత్వాలు కావచ్చు, అధికారులు కావచ్చు, సర్వం ఈ లోకం ఉన్నటువంటి అన్నిటికంటే కూడా గొప్పవాడు, శిరసైన వాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యోహాను సువార్త 1:1 దగ్గర నుండి 9 వరకు అదే చెబుతా ఉంది మనకి. సమస్తం ఆయన మూలంగా కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఈజ్ ఆల్మైటీ, ఈజ్ పవర్ఫుల్, ఈజ్ సుప్రీం వన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ సుప్రీం వన్ గురించి దేవుని వాక్యం ఏమని సెలవిస్తాం అనుకున్నారా? ఆయన ఈజ్ ఎల్లోహిం. ఈ ఎల్ అనేటువంటి పదాన్ని నాట్ ఓన్లీ ఫర్ గాడ్ బట్ ఫర్ పీపుల్ ఆల్సో కొన్నిసార్లు వాడబడింది. ప్రజల్ని, మనుషులు కూడా ఎలైజా అనేటువంటి ఒక అంటే ఏలియా కావచ్చు, లేకపోతే ఎలీషా కావచ్చు. ఇంకొక విషయంలో మళ్ళా శామ్యుయేల్ SAMUEL వస్తుంది. ఎల్ అనేటువంటి పదాన్ని ఇజ్రాయేల్ అని వస్తుంది. ఇజ్రాయేల్ EL వస్తుంది లాస్ట్ లో. ఇజ్రాయేల్ అంటే ప్రిన్సెస్ ఆఫ్ గాడ్ అనేటువంటి ఒక ట్రాన్స్లేషన్ కూడా ఉంది. ఈ ఎల్ అనేది దేవుడు ఆల్మైటీ, ఎలోహిం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన సర్వశక్తిమంతుడు. నాట్ ఓన్లీ గాడ్, నాట్ ఓన్లీ సుప్రీం వన్, నాట్ ఓన్లీ మైటీ వన్, బట్ హి ఈజ్ లివింగ్ గాడ్. కొన్నిసార్లు మనం ఎల్ షడాయ్ అనేటువంటి పదాన్ని కూడా వింటా ఉంటాం. ఎల్ షడాయ్ సర్వశక్తిమంతుడా. ఎల్ షడాయ్ సర్వ శక్తిమంతుడు అనే పాట కూడా ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో సర్వశక్తిమంతుడు ఆయన. ఇంకో పదం చెప్పాలంటే ఎల్ అనేటువంటిది యావే, దేవుడు సర్వశక్తిమంతుడు, అద్భుతమైనటువంటి వాడు అనేటువంటి మరి ఒక మాటను కూడా మనం వింటానే ఉంటాం అనేక సార్లు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఈ దినం ఒక వాక్యాన్ని, ఇంకో వాక్యాన్ని మీకు చదివించాలని నేను ఆశపడుతున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్తలో 5వ అధ్యాయం, జాన్ చాప్టర్ 5
and 27 also. యోహాను సువార్త 5వ అధ్యాయం 26వ వచనం 27వ వచనం కూడా చదువుకుందాం. తండ్రి ఏనాడు తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను. తండ్రి తనంతట తాను ఎలాగైతే జీవం కలిగినటువంటి వాడు ఉన్నాడో కుమారుడు కూడా జీవం కలిగినటువంటి వాడు ఉన్నాడు. For as the Father has life in himself, so he has granted the Son also have life in himself. Praise the Lord. Hallelujah. తనంతట తాను జీవం కలిగిన వాడు యేసు ప్రభువు. ఈ రెండు వాక్యాలు చక్కగా చెబుతామండి. మా యోహాను సువార్త 10వ అధ్యాయం 32 వచనం 33 34 35 36 వచనాల వరకు, అలాగే ఈ యొక్క యోహాను సువార్త 5వ అధ్యాయం 26 27 వచనాల్లో అద్భుతంగా అక్కడ దేవుడు అని చెప్పుకున్నాడు. ఇక్కడ తండ్రి జీవం కలిగిన వాడు, నేను జీవం కలిగిన వాడు. Almighty Elohim, that means living God, supreme one and mighty one and powerful one. Hallelujah. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. పిల్లలు, నీ జీవితంలో నిన్ను వెంటాడుతున్నటువంటి దుష్ట శక్తులు, సాతాన శక్తులు, అపవాద శక్తులు, అల్లరి శక్తులు, అవి ఏవైనా కానీ మనిషి ఆత్మలు, మనిషి యొక్క అధికారం నేను అణిచివేయాలని, నాశనం చేయాలని, పాడు చేయాలని నీ మీద దాడి చేస్తూ ఏకదాటితో వస్తున్నటువంటి శక్తుల సమూహ పాటలన్నింటినీ కూల్చివేయగలిగినంత శక్తి, ప్రభావం మన యేసయ్యకు ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే చాలా అద్భుతాలు జరుగుతాయి నీ జీవితంలో. ప్రైజ్ ది లార్డ్. హి ఈస్ సుప్రీం గాడ్, హి ఈస్ పవర్ఫుల్ గాడ్. ఇంకో మాట మీకు జ్ఞాపకం చేయాలి నేను. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం, రెవల్యూషన్ చాప్టర్ 1. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో చాలా అద్భుతమైనటువంటి మాటలు అండి ఇవి. రియల్లీ వండర్ఫుల్, వండర్ఫుల్, పవర్ఫుల్. హల్లెలూయా. చదువుతామా? ఆ వాక్యాలు కూడా మనం చదువుతాం. ఇదేమో చదవాలని నేను ఆశపడుతున్నాను. చూడండి దయచేసి 1వ అధ్యాయం 13వ వచనం. రెవల్యూషన్ చాప్టర్ 1 verse 13. Now ఈ 12 చదువుతాం. ఇది వినగా నాతో మాట్లాడుతున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగి తిని నేను చూడాలని తిరిగాను. తిరగగా 7 సువర్ణ దీపములను ఆ దీపస్తంభముల మధ్యన మనిషి కుమారుడు పోలిన ఒకరిని నేను చూచి తిని. 7 దీపస్తంభములు, ఆ దీపస్తంభముల మధ్య మనిషి కుమారుడు పోలిన ఒకరిని నేను చూచాను. ఆయన తన పాదము మట్టునకు దిగుచు ఉన్న వస్త్రము ధరించుకుని రొమ్మునకు బంగారు తట్టి కట్టుకొని ఉండెను. దేవుని స్తోత్ర. హల్లెలూయా. మనిషి కుమారుడు గురించి, ప్రభువైన యేసుక్రీస్తుని గురించి, ఆయన శక్తి, ఆయన ప్రభావం, ఆయన ఔన్నత్యము, ఆయన ఉన్నతమైన సన్నిధిని ఇది నాతో చాలా మంది దేవుని గురించి వక్రంగా, అక్రమంగా, మోసంగా, చాలా నీచంగా మాట్లాడుతున్నారు. చాలా నీచంగా. కానీ బైబిల్ గ్రంథం ఏమి సెలవుతుందంటే వ్యర్థంగా మనం దేవుని నామాన్ని ఉచ్చరించకూడదు, ఎట్లా పెడితే అట్లా చెప్పకూడదు. తప్పుడు బోధలు చెబుతూ ఉన్నారు, తప్పుగా ప్రచారాలు చేస్తూ ఉన్నారు. దేవుని మహిమను భౌతికమైన, బాహ్యమైన. ఒక అతను అంటాడు, ఈ మధ్య కాలంలో ఆయన చాలా తీసుకొని వస్తున్నారు అంటే ఒకరు కావచ్చు, ఇద్దరు కావచ్చు, ఎవరైనా కావచ్చు, చాలా మంది. అయితే చాలా తప్పుడు బోధలు వస్తూ ఉన్నాయి ఈ మధ్య కాలంలో. భౌతికంగా ఆలోచిస్తూ ఒక అతను అంటాడు, బొట్టు పెట్టుకుంటే తప్పే ఉంది, ఏం పర్లేదు, మనం వాళ్ళ మామూలు బొట్టు పెట్టుకుని మనం సిలువు బొట్టు పెట్టుకుందాం అని అంటాడు. సిలువు పెట్టి ఉద్యమం తీసుకొద్దాం, సిలువు బొట్టు ఉద్యమం అంటారు. ప్రార్థన చేసేటప్పుడు ఎటు పాస్టర్లు ఏం చేస్తారు, క్రాస్ చేస్తారు కదా, కొంతమంది చేస్తారా మధ్యపరం గట్లాగా. కానీ దాన్ని భౌతికంగా తీసుకుంటున్నారు, దాన్ని ఆత్మీయంగా తీసుకోవట్లేదు. అంటే మనకు కనబడేటట్టు పెట్టుకున్నాం. తప్పుడు బోధల సిద్ధాంతాలు వస్తామండి, జాగ్రత్త. కొంతమంది ఏమంటారంటే వాళ్ళ సంస్థల్లో, ఇదిగో దేవుడు మా ప్రవక్తకే, దేవుడి వాక్యం మా ప్రవక్త చెప్పిందే వాక్యము అని చెప్తారు. దేవుని వాక్యం బైబిల్ గ్రంథంలో ఏం చెబుతుందో అదే వాక్యం పిల్లారా. అంతేకాని వాక్యాన్ని మించింది ఇంకేమీ నీ దేవునిలో ఉన్న శక్తి అట్లాంటి పవిత్రమైన బాహ్య సంబంధమైనటువంటి క్రియలతో కూడింది కాదు. అద్భుతమైన సన్నిధి. ఇక్కడ ప్రకటనలో యేసు ప్రభు శక్తిని గురించి, ఆయన ప్రభావాన్ని గురించి అద్భుతంగా మాట్లాడుతూ ఉంటున్నారు దేవుని వాక్యం. దేవుని స్తోత్రం. అందుకే వాక్యంలో ఏమంటాడంటే, దేవుని వాక్యంలో నుండి ఇది చూపిస్తూ ఈ వాక్యాన్ని నేను చదివిస్తాను మీకు. ఇంకా ముందుకు వెళ్దాం. నిర్మాకాండంలో 20వ అధ్యాయం 7 వచ్చింది. ఎక్సోడస్ చాప్టర్ 20 verse 7.
7. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరించు వారిని నిర్దోషిగా ఎంచడు. ఎట్లా ఉచ్చరించకూడదంట? వ్యర్థంగా ఎట్లా వేసి అట్లా మాట్లాడొద్దు. నీకు తోచింది చెప్పొద్దు, నీకు నచ్చింది చెప్పొద్దు, నీకు ఇష్టమైంది చెప్పొద్దు, నీకు ఇష్టం వచ్చినట్లుగా నువ్వు అనుకోవద్దు. దేవుడి గురించి చిన్నగా చీప్గా తక్కువ అంచనాతో నీ లిమిటేషన్లో పెట్టుకొని నువ్వు గుండ్రంగా గీత గీసేసి రౌండప్ చేసి దీంట్లోనే ఉంటాడు దేవుడు అని చూపించద్దు. ఇదే వాక్యం అని చూపించద్దు. వాక్యం దేవుడు చాలా గొప్పవాడు. వాక్యమే దేవుడు. దేవుడు వాక్యం ఎంత గొప్పదండి. నీ తాతలు నీ ముత్తాతలు వేల సంవత్సరాల నుండి దేవుడు చూస్తా ఉంటున్నాడు. నువ్వు ఇంత లేవు, నలుసంత లేవు. నువ్వు బైబిల్ వాక్యం చెబుతుంది మనుషులందరూ ఎట్లాంటి వాళ్ళంట? నలుసు లాంటి వాళ్ళంట. ఇందులో ఉండి అందులో మాయమైపోయి ఆవిరి వంటి వాడంట. ఒక గడ్డి పువ్వు లాంటి గడ్డి ఏమైపోయింది? ఎండిపోయింది. పువ్వు రాలిపోయింది. రాలిపోయింది. చూసారా? నువ్వు ఎంత లేవు, మిడతంత లేవు. నువ్వు నలుసంత లేవు. మిడతంత కూడా కాదు, నలుసంత లేవు. ఎగిరి పడతారు. ఈయనే పెద్ద గొప్పలాగా. నీలాంటి వాళ్ళు అంతమంది భూమి మీద పుట్టలేదు, అంతమంది చనిపోలేదు. తప్పుడుగా బోధించొద్దు. బోధలు తప్పుడుగా మాట్లాడొద్దు. తప్పుడు బోధలు సంఘాల్లోకి వస్తున్నాయి, సంస్థల ద్వారా వస్తున్నాయి. నేనే ప్రవక్తలని చెప్పుకున్నా, నేనే క్రీస్తుని పక్కన పెడుతున్నాను. యేసు ప్రభు మాటల్ని, ఆయన శిలువ రక్తాన్ని, ఆయన త్యాగాన్ని, ఆయన పాపక్షమాపణ, ఆయన పరిశుద్ధతను, ఆయన నీతిని, ఆయన గొప్పతనాన్ని పక్కన పెట్టేయాలనుకుంటున్నారు చాలా మంది దినాల్లో. యు షల్ నాట్ టేక్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ యువర్ గాడ్ ఇన్ vain, for the Lord will not hold him guiltless who takes his name in vain. ఎవడైతే వ్యర్థంగా దేవుని నామాన్ని ఉచ్చరిస్తాడో వాడిని విడిచిపెట్టడు దేవుడు. వాడు నిర్దోషిగా ఎంచడు. వాడు దోషిగా ఉంటాడు. నీ జీవితంలో నువ్వు ఎన్నో పర్సనల్గా తప్పులు చేస్తావు అంటావు. అది దేవుడు క్షమిస్తూ ఉంటాడు. కానీ దేవునికి ఏ విరోధులు తప్పులు చేస్తే దేవుడి వాక్యంలో దేవుడు అదే మాట్లాడుతున్నాడు. దేవునికి విరోధులు తప్పు చేస్తే ఎట్లాగా? మనిషికి విరోధులు తప్పులు చేసేందుకు దేవుడు క్షమిస్తున్నాడు. కానీ దేవుడి వాక్యాన్నే అక్రమంగా, వక్రంగా, నీచంగా, నీ ఇష్టం వచ్చినట్లుగా, నీకు నచ్చినట్లుగా ప్రకటిస్తానంటే ఎట్లా ఊరుకుంటాడు దేవుడు? ఊరుకాడు. ఆయన శక్తిని, ఆయన ప్రభావాన్ని ప్రకటించాలి. ఓకే, ఇక్కడ దేవుడు ఎంత గొప్పవాడు మనం విందాం. మరొకసారి విందాం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం ఇప్పుడు 14 వచనంలోకి వెళ్దాం. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉనిని పోలినవై హిమమంత దౌర్ముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన నేత్రాల గురించి, ఆయన తలని గురించి తెల్లని ఉనిని పోలిన హిమమంత దౌర్ముగా ఉన్నాయంట. ఆయన తల వెంట్రుకలు ఎట్లా ఉంటాయండి? ఒక్క వెంట్రుక తెల్లగయిందంటే ఎన్ని తంటలు పడతాము మనం కదా. తెల్లని వెంట్రుకల గురించి మాట్లాడతాం. తెలుపు ఇంకో మాట చెప్పాలంటే పరిశుద్ధత చూసిన హల్లెలూయా. తెల్లని వస్త్రాలు ధరించుకొని ఉంటారు. అంటే ఎక్కడ? ప్రకటన 7వ అధ్యాయం 14వ వచనంలో పరలోకములో తెల్లని వస్త్రాలు అంటే ఏంటంటే పరిశుద్ధమైన జీవితం. అంతేగాని తెల్లని వస్త్రాలు ధరించుకున్న వాళ్ళే పరిశుద్ధులని కాదు. అందుకే చాలా మంది ఏం చేస్తారంటే తెల్లని వస్త్రాలు ధరించుకుంటారు. నాకు కూడా చాలా ఇష్టం. ఇంతకుముందు బాగా వైట్ షర్ట్ వేసేవాడిని. ఇంతకుముందు మన వాళ్ళకి తెలిసి ఎక్కువ వైట్ షర్ట్ వేసేవాడిని. ఎంత తెల్లగా ఉంటే ఆ షాప్లోకి వెళ్ళిపోయి నీ దగ్గర ఇక లాస్ట్ ఎంత తెల్లగా ఉంటుందో చూపించాలి ఒకటి. సార్ దీనికంటే తెలుగు ఇక లేదు సార్ అని చెప్పి కూడా ఒకసారి. అంటే తెలుగు అంటే పరిశుద్ధమైన జీవితం అనేటువంటి చాలా మందికి అర్థం కాదు. నీకే కాదు, నాకు కూడా ఒకసారి. అప్పుడు దేవుడు మాట్లాడతాడు, అది కాదు తెలుగు ఉండాల్సింది, నీ హృదయం తెల్లగా ఉండాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. దే ఆర్ బ్లెస్డ్ దోస్ హూ హ్యావ్ ద ప్యూర్ హార్ట్. దే ఆర్ బ్లెస్డ్. ఎవరైతే హృదయం శుద్ధంగా ఉంటుందో వారు, అదే మాట్లాడుతుంది. ఎన్నిటి పెట్టి చిలువు బొట్లు పెట్టుకండి, లేకపోతే దాడులు చేయండి, లేదా కొట్టండి, నరకండి, చంపండి, ఆళ్ళకంటే మనకు తక్కువ రొట్టెలు గోండాలుగా తయారు చేయాల్సింది. దేవుని వాక్యం చెబుతుందంటే శిష్యులు తయారు చేయండి. శిష్యులు అంటే ఏంటి? విధేయులు, సహనం కలిగిన వాళ్ళు, ప్రేమ కలిగిన వాళ్ళు, తగ్గింపు కలిగిన వాళ్ళు. శిష్యులు అంటే ఏంటి? యేసుక్రీస్తుని ఫాలో అయ్యేవాళ్ళు. అంటే గురువు ఏం చెబితే దాన్ని చేసేవాళ్ళు.
సో యేసు ప్రభు మనకు చెప్పింది ఏంటంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో బియాటిట్యూడ్స్ అని అంటారు. అలాగే ధన్యతలు అంటారు తెలుగులో. ఏంటి? ధన్యతలు. ధన్యతలు. ధన్యుడంటే ఒక 50 ఎకరాల పొలము, ఒక 10 బిల్డింగ్లు, ఒక 50 తులాల బంగారము, లేకపోతే ఒక 4-5 కార్లు, ఇవన్నీ కలిగినవాడు ధన్యుడు అని కాదండి దాని అర్థం. బైబిల్ కథ సెలవిస్తాము ధన్యతల గురించి 5వ అధ్యాయంలో. అద్భుతమైనటువంటి మాట. దాంట్లో మాట్లాడే సాత్వికులు ధన్యులు. హల్లెలూయా. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. ఇలా చెప్పుకుంటా పోతే పేదలైన మీరు ధన్యులు. పేదరికంలో ఉన్నావా? ధన్యుడివే. పేదరికం కూడా కొన్నిసార్లు దేవుడు మహిమపరుస్తుంది. అర్థమవుతుందండి? పేదవాడిగా ఉన్నవాడు దేవుడికి ఇష్టడు కాదు అని ఎక్కడ ఉందా? లేదు. విశ్వాసం లేనివాడు దేవుడికి ఇష్టడు కాదని ఉందంతే. పేదరికం ఉంటుంది, కానీ ఆ పేదరికం కూడా మనల్ని ఏం చేస్తుంటే దేవుణ్ణి ఆరాధించడానికి నడిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ పేదరికంలో కూడా నువ్వు దేవుణ్ణి ఆరాధించినప్పుడు దేవుడు అద్భుతాలు చేయడం ప్రారంభిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు కట్టుబట్టలతో బయటకు వచ్చాను. ఒకే జత బట్టలు, ఒక ప్యాంటు, ఒక షర్ట్ అంటే. ఎప్పుడు బాధపడ్డా నేను, ఎప్పుడు బాధపడ్డా. వేసుకోవడానికి ఒక చాప 10 రూపాయలు పెట్టి చాప కొన్నా. చెప్పే ఉంటాను మీకు, 2-3 సార్లు చెప్పాను అనుకుంటున్నా. ఏ చాప తెలుసు? అది ఈత చాప. అప్పట్లో ఈత కొమ్మలు నరికొచ్చి చేపలల్లి అమ్ముకుంటూ తిరిగేవాడు. అలా నేను హైదరాబాద్ ఉన్నప్పుడు సరూర్ నగర్లో నేనెళ్ళి వెతుక్కొని కొనుక్కున్నా. ఎందుకంటే అక్కడ తిరిగి అమ్మేవాళ్ళు ఉంటారు. తక్కువ రేట్లు ఎక్కడ దొరికిందని. వేరే షాపు కూడా కొంచెం కాస్ట్ ఉంటాయి. ఈత చాప చాలా తక్కువ ఉంటుంది, 10 రూపాయలకు వచ్చేసింది. ఆ 10 రూపాయల చేప తీసుకొని రోడ్ల మీద, ఫుట్పాత్ మీద రబ్బర్ చెప్పులు తీసుకొని అవి అరిగిపోయే వరకు నడిచి అవి తునిగిపోతే పిన్నిసి పెట్టుకొని దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఉండటానికి ఇల్లు లేకపోతే కొత్తపేటలో సరూర్ నగర్, ఇప్పుడు ఆ కొత్తపేట సరూర్ నగర్ దిల్సుఖ్ నగర్ అంతా డెవలప్ అయిపోయింది బాగా. ఒకప్పుడు ఏం లేకుండా అక్కడ. నేను చెబుతూ 30 సంవత్సరాల క్రితం, 89వ సంవత్సరంలో. సో అక్కడ పాడుపెట్టుకుని ఒక రూమ్ తీసుకొని శుభ్రం చేసుకొని ఎవరైనా వచ్చి చెప్పుకోవచ్చు లేని కట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. అప్పట్లో మాదే చెప్పుకోవటానికి. అక్కడ పందులు, కుక్కలు అన్నీ తిరుగుతూ ఉండేవి. నేను శుభ్రం చేసుకుని పనుకుంటే రాత్రి దొంగలు వచ్చేది. దొంగలే అని కాదు, వాళ్ళు తాగుబోతులు, తిరిగిపోతులు, అంటే అడ్డంటాది రాత్రి. నాకు తెలియదు, నాకేమో ఇల్లు లేదు కాబట్టి, రూమ్ లేదు కాబట్టి నేను విశ్వాసంతో సంస్థల మీద ఆధారపడకూడదు, మనుషుల మీద ఆధారపడకూడదు, దేవుడి మీద దేవుడు ఇస్తే తీసుకొని దాన్ని సేవ చేయాలి అనేటువంటి విశ్వాసంతో నేను సేవకు వచ్చాను. సో అలాగే దేవుడు మరి ఆ దొంగల బారి నుండి కూడా నన్ను రాత్రి కాపాడాడు. అలా ఎవరు నువ్వు ఇక్కడ ఉండవు అది ఇదని నేను చెప్పేది దేవుడి సేవకుడిని అన్నాను. దేవుడి సేవకు అయితే నువ్వు ఇక్కడేంటి, అసలు ఈ ప్రాంతం ఏంటి, అసలు ఏంటి నీ వ్యవహారం ఏంటి అని చెప్పి వాళ్ళు చెప్పేసి వెళ్ళిపోయారు. మళ్ళీ వస్తాము, తలుపు ఇలాగ తీసుకొచ్చారన్న. సరే నేను మోకరించేది కాదు. తలుపు అలాగే తీసుకొచ్చి మోకరించి అలసిపోయి, ఎందుకంటే 3 రోజులు అన్నం లేదు, మంచినీళ్ళు తాగుతున్నా. ఎందుకంటే తింటానికి తిండి లేదు. తిండి లేకపోయినా, బట్టలు లేకపోయినా, ఇల్లు లేకపోయినా, కప్పుకోవడానికి దుప్పట్లు లేకపోయినా, ఏమి లేకపోయినా ప్రభువా నీ సేవ చేయాలి నాయన. అసలు వయసు 20 సంవత్సరాలు నాకు అప్పుడు. 20 సంవత్సరాలు, 16 సంవత్సరాలు ప్రభువుని నమ్ముకున్నా. 20 కూడా ఉండకపోవచ్చు. సో వైరాగ్యం, సేవ చేయాలి, స్వార్థ ప్రకటించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అదొక వైరాగ్యం, దేవుల్లో వైరాగ్యం, తృష్ణ, వాంఛ సేవ కోసం, స్వార్థ కోసం. ఇంటింటికి వెళ్ళి కరపత్రికలు పంచడం, రోడ్ల మీద. ఎన్నోసార్లు నాకు కొట్టడానికి, చంపడానికి ప్రయత్నం చేసేది. అసలు ఆ వయసు ఏంటి, ఆ వయసులో ఈ డెడికేషన్ ఏంటి, అది దేవుడే ఇవ్వాలి, మనుషులు కాదు. అర్థమవుతుందా? మనుషులు కాదు, అది దేవుడు ఇవ్వాలి. అలాంటి డెడికేషన్తో సమర్పించుకుంటే దేవుడు ఈ దినం దేశాలకు వెళ్ళి సువార్త ప్రకటించడానికి ఈ జాన్సన్ దేవుడు వాడుకున్నాడు. హల్లెలూయా. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి గొప్ప అమెరికా లాంటి దేశాల్లో 10 సార్లు నేను అమెరికా వెళ్ళినప్పుడల్లా 4-5 నెలలు అక్కడ ఉండి సువార్త
అన్ని రాష్ట్రాలు తిరిగి సువార్త కొరకే ఇంగ్లాండ్ వెళ్ళి, లండన్ వెళ్ళి, జపాన్ వెళ్ళి, దుబాయ్, ఇట్లాంటి సింగపూర్, మలేషియా అన్ని దేశాల్లోకి వెళ్ళి సువార్త ప్రకటించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ లోపల నువ్వు పేదరికంలో ఉన్నప్పుడు, నీ కష్టంలో ఉన్నప్పుడు కూడా నువ్వు దేవుని స్తుతించాలి. నీ దేవుని శక్తి, నీ దేవుని ప్రభావం నిన్న నేడు మారని వారైన చూస్తున్నాడు. నిన్ను, నీ కన్నీరు చూస్తున్నాడు, నీ వేదన చూస్తున్నాడు, నీ దుఃఖం చూస్తున్నాడు, నీ యొక్క సమర్పణ చేస్తున్నాడు. నీ లోపలే ఉందో. నువ్వు యేసు ప్రభుని గురించి నేను నిన్న ఒక సహోదరునితో మాట్లాడుతున్నప్పుడు మా డిస్కషన్ వచ్చింది ఏంటంటే, యేసు ప్రభు పైకి నోరు తెచ్చి మాట్లాడకుండా మౌనంగా ఉన్నట్టునే కాకుండా లోపల కూడా మౌనంగా ఉన్నాడు. ఎక్కడ మనం ఒకసారి నోరు మూసుకుంటాం, కళ్ళు మూసుకుంటాం, కానీ మాటలు మాత్రం తిట్టుకుంటాం, శపిస్తాం, దూషిస్తాం, బాధపడతాం. అవునా కాదు? మరి మీరు చాలా మంచివాళ్ళు ఏమో నాకు తెలియదు, కానీ నేను మాత్రం అంత మంచివాడు కాదు. పైకి ఏం నోటారు, లోపల మాత్రం ఒకసారి కోపం ఉంటుంది, బాధ ఉంటుంది. అప్పుడు దేవుడు మాట్లాడటం ప్రారంభిస్తాడు. జాన్, ఏం చేస్తున్నావు? లోపల కూడా కడుక్కోవాలి. పైన చేసిన వాడు లోపల చేయలేదా అంటాడు యేసు ప్రభువు. లూకాసు వార్త 11వ అధ్యాయము 38-39 వచనాల్లో, మీరు ముందు పైన క్లీన్ చేస్తున్నారు కానీ లోపలనే క్లీన్, మీ లోపల దోపుతో ఉంది, భయంకరమైనటువంటి దోపు. దాని అర్థం ఏంటో తెలుసా? అపవిత్రత. ఈ కుళ్ళు, కుచితాలు, ఈర్ష, ద్వేషాలు, కోపం, క్రోధం. ఇంకొకటి పాల్పడద్దంట మనం ఒకసారి, ఇంకొకటి ద్వేషించొద్దు. నువ్వు బాగుండాలి, నువ్వు మంచిగా మాట్లాడాలి, నువ్వు బాగా మాట్లాడాలి, నీ కోపం ఎక్కువ, నీకు అది ఎక్కువ, నీకు ఇది ఎక్కువ అని అంటాడు ఇంకొకటి. మరి నీకు నువ్వు కూడా మాట్లాడతావు. ఇంకొక దగ్గర నువ్వు మంచిని ఎక్స్పెక్ట్ చేసేటప్పుడు నీ లోపల చూపించాలి ఉండాలి, నీ లోపల కూడా ఉండాలి. దేవుడు లోపల ఉండేదాన్ని చూస్తున్నాడు. దేవుడు పై రూపాన్ని చూడట్లేదంట. సమూయేలు ఏమన్నాడు? సమూయేలు అంటే మామూలు వ్యక్తి కాదు, గొప్ప ప్రవక్త. ఆయన నంబర్ 1 ప్రవక్త, ప్రార్థనాపరుడు. ఆయనతో దేవుడు ఏమనంటే, సమూయేలు నువ్వు పై ఆకారం చూస్తున్నావు, ఇంత ప్రవక్తవి, ఇంత గొప్పోడివి, కానీ పై రూపాన్ని చూస్తున్నావు. నువ్వు పై రూపాయలు మనుషులు లక్ష్య పెడతారు, కానీ నేను హృదయాన్ని లక్ష్య పెడతాను, లోపల చూస్తున్నా. దేవుడు అంట యథార్థ హృదయం కలిగినటువంటి వారిని బలపరచడానికి ఆయన కనుదృష్టి అంత లోకమంతా అందరిని చూస్తాం. మంచిని చూస్తాం, మంచివాడు చూస్తుంది, చెడ్డోడు చూస్తుంది. మంచివాళ్ళ మీద, చెడ్డోళ్ళ మీద, అందరి మీద దేవుడు అంట ఆయన యొక్క సూర్యుడిని ఉదయింపజేస్తాడు, వర్షాన్ని కురిపిస్తూ ఉన్నాడంట. అంత మంచివాడు దేవుడు. నీ దేవుడు మంచితనం గురించి చెప్పు, ఆయన శక్తి, ఆయన ప్రభావం, ఆయన ఔన్నత్యం. నా దేవుడు నా జీవితంలో ఎన్ని మంచి పనులు చేశాడంటే, అసలు ఎన్ని పుస్తకాలు రాసిన చాలవండి, ఎన్ని పుస్తకాలు, ఎన్ని బుక్స్ కొనుక్కొచ్చి నేను రాసిన చాలు. హల్లెలూయా, హల్లెలూయా. నీ కన్నీళ్ళలో, నీ కష్టంలో, నీ దుఃఖంలో కూడా సేవించడం నువ్వు నేర్చుకోవాలి, వెంబడించడం నేర్చుకోవాలి, స్తుతించడం నేర్చుకోవాలి, నమ్మకంగా ఉండటం నేర్చుకోవాలి, యథార్థంగా ఉండటం నేర్చుకోవాలి, సమర్పణ కలిగి ఉండటం నేర్చుకోవాలి. డెడికేటెడ్ లైఫ్ యు మస్ట్ డెడికేట్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ఒక వ్యక్తితో కష్టంలో, దుఃఖంలో, వ్యాధులలో, బాధల్లో, ఇబ్బందులు, ఇరుకుల్లో తనకు తోడుగా ఉండి, తనతో ఉండి, తన వెన్నంటే ఉండి, తన బలపరుస్తూ, ధైర్యపరుస్తూ, లేకపోతే తనకి సహకరిస్తూ ఉంటారో వాళ్ళ మీద ఎక్కువ కృతజ్ఞత ఉంటుంది. అవునా కాదా? అవునా కాదా? చెప్పండి. వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది. నువ్వే బాగా సుఖంగా ఉన్నప్పుడు వచ్చి తినేసేసి, కష్టం ఉన్నప్పుడు వెళ్ళిపోయి నీ ఇష్టం వచ్చినట్లు ఉంటే ఎట్లా కూడా చెప్పండి. భార్య భర్తల బంధం అందుకే బలమైందంట. భార్య భర్తతో, భర్త భార్యతో ఏకమై ఉండాలంట. కష్ట సుఖాల్లో, శ్రమల్లో, వ్యాధులు. నేను కొంతమంది క్లిప్పులు చూశాను. ఒక స్త్రీ ఏం చేసిందంటే, తన భర్త కాళ్ళు చేతులు లేవు. ఆ భర్తని ఎంత చక్కగా చూసుకుంటుందంటే, ఉప్పు ఎక్కించుకొని, ఉప్పు అంటారు చూడండి, ఉప్పు అంటే ఎనకమాలు ఎక్కించుకొని తీసుకెళ్తుంది. 2-3 చూసాను ఇట్లాంటి. నేను అదే కాకుండా నేను పర్సనల్గా కాళ్ళు చేతుల వ్యక్తిని దర్శించాను అమెరికాలో, లాస్ ఏంజల్స్లో.
నిక్ అనేటువంటి అతను ఎంతమంది తెలుసు? తెలుసా? స్వయంగా నేను దర్శించాను, కౌగిలించుకున్నా, ఆయనతో కలిసి ప్రార్థన చేశాను. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రపంచ దేశాల్లో అన్ని దేశాల్లో కలిసి మత ప్రకటిస్తుంది ఆయనకి. జాయిస్ మేరీ అని అంటారు, గొప్ప సేవకురాలని స్వాత ప్రకటిస్తున్నామే. ఆయన కంటే గొప్ప స్వాత ప్రకటిస్తున్నాను, ఆమె కంటే గొప్పగా ప్రకటిస్తున్నాడు. వినాలి ఆయన. దేవుని స్తోత్రాలు. అంతగా వాడుకుంటున్నాడు. దేవుని స్తోత్రాలు. ఆయన భార్య ఆయనకి ఎంత సహకారంగా ఉంటుందంటే అసలు ఇది చెప్పలేము. మరి కాళ్ళు చేతులు లేకపోతే ఎంత సహకారంగా ఉండాలి? ఎంత సహకారంగా ఉంటే ఆయన అంతగా ముందుకెళ్ళగలుగుతున్నాడు. దేవుని స్తోత్రాలు. అట్లానే భర్తలు కూడా, కొంతమంది భర్తలు కూడా చూసేది తమ భార్యలకి కలిగినటువంటి వ్యాధులు, రోగంలో ఎంత సహకరిస్తున్నారంటే చెప్పలేము. అంటే చూస్తే తెలుస్తుంది, అంతగా సహకరిస్తారు. సో భార్యాభర్తల బంధం చాలా గొప్పది. అది దేవుడు పెట్టిన బంధం. అలాగే తల్లిదండ్రుల పిల్లల బంధం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి, దేవుని శక్తిని, దేవుని ప్రభావాన్ని మన పక్కన పెట్టి మనసు వచ్చిన వాక్యాలు చెప్పకూడదు. దేవుడు ఏది చెప్తున్నాడు దాన్నే చెప్పాలి. వాక్యంలో ఏది పాటిస్తాడో దాన్నే పాటించాలి. ఆ వాక్యమే నిన్ను గొప్ప చేస్తుంది, ఆ వాక్యమే నిన్ను దీవించింది, ఆ వాక్యమే నిన్ను ఆశీర్వదిస్తుంది, ఆ వాక్యమే నిన్ను ఎత్తుకుంటుంది, నిన్ను పైకెత్తింది. హల్లెలూయా. నీ పేరుని, నీ నామాన్ని, నీ జీవితాన్ని గొప్పగా దీవెనకరంగా చేసింది ఆ వాక్యాన్ని. వాక్యాన్ని చెప్పకుండా ఇష్టం వచ్చినట్టు చెప్తే కుదరదు. ఇంత బతుకు బతికంట ఏదో సామెత ఉంది. ఏందమ్మా మొత్తమా? కొంతమంది బోధకుల జీవితాలు అట్లా ఉంటాయి. ఇంత బతుకు బతికి చివరికి పిచ్చాళ్ళు అయిపోతున్నారు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. ఎవడో ఏదో అన్నాడని పిచ్చి కుక్క అయితే పిచ్చిగా అయిపోతాడు. ఒక ఆయన నుంచి పులిని పెంచుకుంటున్నాడు. దేన్ని? జాబుని పెంచుకుంటున్నాడు. దాంతో చక్కగా పడుకుంటున్నాడు, ఆడుకుంటున్నాడు. ఒకళ్ళే కాదు, ఇద్దరు ముగ్గురు చూసాను అట్లాగే. నేను ఈ మధ్య ఈ జాబులు అనేటువంటి అతను ఫేమస్. మన తెలుగువాడు, ఇంగ్లీష్ వాడు కాదు, ఇంతకుముందు ఇంగ్లీష్ వాడు చూసి తెలుగువాడు పులిని పెంచుకుంటున్నాడు. పులితోనే రోజు పనుకుంటాడు, ఆడుకుంటాడు. దేవుని స్తోత్రం. సో అంటే సాహసమైన కార్యాలు చేయటం మంచిది అట్లాగా. కానీ సాహసమైన కార్యాలు కిందకి వెళ్ళిపోయే వరకు నువ్వు ఏదైనా కానీ జాగ్రత్తగా ఉండాలి. దాంట్లో జాగ్రత్త లేకుండా మనకు అప్పులేని ఒక రోజు ఏం చేస్తుంది? కుదికి పట్టుకుంటుంది. పాము కంట పాలు వేస్తే ఏం చేసిందంట? చివరికి నీ భాష ఒకప్పుడు బోధకుడివే, ఒకప్పుడు మంచి వ్యక్తివే, ప్రార్థనాపరుడివే, ఒకప్పుడు మంచి దేవుడి బిడ్డవే, మంచి విశ్వాసవే. కానీ దేవుని శక్తిలో నుండి, ప్రభావం నుండి, జీవంలో నుండి, దేవుని మహిమలో నుండి దిగసాగిపోతున్నావా? ఆత్మీయంగా పేదవాడిగా ధనం ఉంది ఇప్పుడు, ఒకప్పుడు డబ్బు లేదు, ఒకప్పుడు కారు లేదు, ఒకప్పుడు బిల్డింగ్ లేదు, ఒకప్పుడు పేరు లేదు, ఒకప్పుడు తినడానికి తిండి లేదు. ఇప్పుడు దేవుడు అన్ని ఇచ్చాడు. ఇప్పుడు పేదవాడు కాదు, బాహ్యంగా పేదవాడు కాదు, ధనవంతుడు. కానీ ఆధ్యాత్మికంగా పేదవాళ్ళు అయిపోతున్నారు చాలా మంది. తెలుసా? అర్థమవుతుందని నేను చెబుతుంది. ఆధ్యాత్మికంగా పేదవాళ్ళు అయిపోతూ ఉన్నారు. ఒక ఆయన ఏం చేశాడు? ఒక పెద్ద మనిషి, మందులే వాడవద్దు, అసలు మందులు ఆడినవాడు మనిషే కాదు, దేవుడి బిడ్డే కాదని చెప్పాడు. దేవుడి పిల్లలే కాదు వాడు, మందులు వాడేవాడు. చివరికి ఏం చేశాడు? ఆయన మీదకి వచ్చేసరికి ఒక రోగము, ఆ మరణం అనేటువంటిది వచ్చేసరికి మరణానికి భయపడిపోయి హాస్పిటల్లో చేర్పించేసాడు, మందులు ఆట ప్రారంభించాడు. చివరి బతకాలనుకున్నాడు, చచ్చిపోయాడు. పెద్ద ఫేమస్ పాస్టర్ ఆయన, అద్భుతమైన సేవకుడు భూమి మీద ఒకప్పుడు. చూసారా? దిగజారిపోవటం, బాధల్లో దిగజారిపోతున్నారు, మాటల్లో దిగజారిపోతున్నారు, పేదోళ్ళు అయిపోతున్నారు. ఆ సామెత అది, దిక్కు లేక ఇంటెక్క చచ్చిపోయినట్టు. ఇంత బతికి నువ్వు పేదోడుగా ఉన్నా పర్వాలేదు, కానీ ఆత్మీయ పేదోడుగా మాత్రము ఉండదు.
నీకు తినడానికి తిండి లేకపోయినా నీలో వాక్యం ఉంటే నువ్వు ధనవంతుడివే. ధనం అనేటువంటిది భూ సంబంధమైంది కాదు, ఆత్మ సంబంధమైంది. ధన్యతలు అదే చెప్పింది యేసుప్రభు గారు. వాక్యం ఏం చెబుతుంది? 15 వచ్చి చదువుతాం. ఆయన పాదములు పలుగులో పుటం వేయబడిన మెరయించు ఉన్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. దేవుడు ఎంత గొప్పగా చెబుతుందండి ఈ వాక్యాలు. ఎంత శక్తిమంతుడో, ఎంత పవిత్రుడో, ఎంత పరిశుద్ధుడో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన తన కుడి చేత 7 నక్షత్రాలను పట్టుకుని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెడల్చి ఉండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించిన సూర్యుని వలె. వావ్! ఇన్ హిస్ రైట్ హ్యాండ్ హి హెల్డ్ 7 స్టార్స్. ఈ స్టార్స్ అన్ని దేవుని చేతిలో ఉంటాయండి. ఈ సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, నక్షత్రాలు కానీ ఫ్రమ్ హిస్ మౌత్ కేమ్ ఏ షార్ట్ two-edged sword, and his face was like the sun shining in full strength. Hallelujah. Sun shining full strength. నేను చెప్పాను ఒకసారి యేసు ప్రభు ఏంటో అనేది. లోకాసు వార్త 1:38-39 వచనాల్లో అరుణోదయ దర్శనం అని. దట్ మీన్స్ సన్ రైజ్. ద రియల్ సన్ ఇస్ జీసస్ క్రైస్ట్. ద రియల్ లైట్ ఇస్ జీసస్ క్రైస్ట్. వెలుగు, ప్రభావం, మహిమ, ప్రసన్నత, అభిషేకము, ఉన్నతమైన ఔన్నత్యము, గొప్పతనము, శక్తి, ప్రభావం, సుప్రీం వన్, మైటీ వన్, ఎలోహిం ఈజ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. ఆయన ప్రభావాన్ని గురించి చెప్పండి. మార్పు లోపల బొట్టు పెట్టుకోవాలా, బొట్టు పెట్టుకోవద్దా, పూలు పెట్టుకోవాలా, పెట్టుకోవద్దా, నగలు పెట్టుకోవాలా, పెట్టుకోవద్దా, ఈ వాళ్ళకే వాళ్ళని అప్పగించేసి అంతే. వాళ్ళ హృదయపూర్వకంగా మనసులో నుండి, హృదయంలో నుండి ప్రేరేపణ వచ్చి అవి చేయాలి. కానీ నువ్వు చెప్పి చేయిస్తే దానివల్ల మారు మనసు ఎట్లాగా అవుతుంది, పాపక్షమాపణ ఎట్లా పొందుకుంటాడు, అది నిజమైన భక్తి ఎట్లాగా అవుతుంది, నిజం క్రైస్తవ జీవితం ఎట్లాగా అవుతుంది, బలవంతపు మత మార్పుడు కదా అది కూడా. అవునా కాదా? దేవుని శక్తిని చెప్పండి, దేవుని ప్రభావం చెప్పండి, దేవుని మహిమని చెప్పండి, దేవుని గొప్పతనాన్ని చెప్పండి. ఇలాగా మీ మనసుని చెప్పండి, మీ హృదయాన్ని చెప్పండి, మీ అంతరంగాన్ని చెప్పండి. మీ మనసు, మీ హృదయం, అంతరంగం నూతనం చేయబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. బిలీవర్స్, టాకింగ్ అబౌట్ బిలీవర్స్, గాడ్ ఇస్ టాకింగ్ విత్ బిలీవర్స్. విశ్వాసంతో ప్రభు చెబుతుంది అంటే మీ మనసుతో చెప్పండి, మీ హృదయం. మీరు కూడా బోధకులే తెలుసా. మేమే కాదు, ఇక్కడ నిలబడి చెప్పే నేనే కాదు. నేను 35 సంవత్సరాల నుంచి సువార్తే ప్రకటిస్తున్నా. నేను వాక్యమే ప్రకటిస్తున్నా 35 సంవత్సరాల నుండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభుని గురించే చెబుతున్నా, డబ్బుల కోసం కాదు. ఇంతవరకు ఒక్కరోజు కూడా డబ్బు కోసం నేను వాక్యం చెప్పలే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను నిజంగా దేవుని పని చేస్తున్నా, ఆరాధిస్తున్నా, డబ్బు అదే వస్తుంది. స్టెప్ బై స్టెప్ ఎదుర్కొంటే వచ్చే. చెప్పులు లేకుండా తిరిగినవాడిని నేను సేవలు, సైకిల్ లేకుండా తిరిగినవాడిని. రాత్రి పొలం తిరిగి అలసిపోయి ఇంటికి వెళ్తే తిండి ఉండేది కాదు, ఎవరు అన్నం పెట్టేవాడు కాదు. ఒకసారి ఎవరు పెడతారు అన్నం? అలసిపోయి ఇంటికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసుకొని నీళ్లు తాగి అలాగే పడుకున్న రోజులు. అలసిపోయి ప్రార్థన చేసి అలసిపోయి అట్లాగే పడుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి నా జీవితంలో. ఒట్టిగా దేవుడు దీవించడండి, ఒట్టిగా దీవించడు. అర్థమవుతుందా? దీవులు ఒట్టిగా రావు, ఆశీర్వాదాలు ఒట్టిగా రావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన జీవితాన్ని దేవుళ్ళు కట్టుకోవాలి, వాక్యం ద్వారా కట్టుకోవాలి. దేవుళ్ళ ప్రభావమును, మహిమను, ప్రసన్నతను, అభిషేకాన్ని అనుభవిస్తా. 17వ వచనం చెబుతుంది, నేను ఆయన చూడగానే చచ్చిన వాని వల్ల ఆయన పాదముల మీద పడితిని. ఆయన తన కుడి చేతులు నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకును. When I saw him, I felt at his feet as though death, but he laid his right hand on me, saying, fear not, I am the first and the last. నేను మొదటి వాడును, నేను కడపటి వాడు, మృతుడునైతుడు కాదు. ఇదిగో యుగ యుగములు సజీవుడై ఉన్నాను, మరియు మరణం యొక్క ఈ పాతాళ లోకం యొక్క తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. And the living one I dead, and behold, I am alive forever. I dead, I am living one. యేసు ప్రభు ఏమన్నాడు తెలుసు ఇక్కడ? ఎలోహీం అని అంటున్నాడు. ఏమంటాడండి? దేవుడు ఏమన్నాడు పాత నిబంధనలో?
ఐ యామ్ ఎలోహీం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను, దేవుడు అనే పదం ఎలోహీం ఆది కాలంలో ఉన్నది. మన యోహాను సువార్త 1వ అధ్యాయంలో సమస్త ఆయన మూలంగా కలిగింది అని లేకుండా ఎలోహీం, జీసస్ క్రైస్ట్ ఇస్ ఎలోహీం. యోహాను సువార్త 10వ అధ్యాయం 33వ వచనంలో నేను దేవుణ్ణి, నేను తండ్రి, ఆ కిందికి వాక్యాలు చెప్పుకుంటా పోతే మనము నేను నా తండ్రి ఏకమై ఉన్నాము అని ఉంది. 34, 35, 36, 37 చదవండి కంటిన్యూగా 10వ అధ్యాయంలో నేను నా తండ్రి ఏకమై ఉన్నాము. తర్వాత ఏమన్నాడు 5వ అధ్యాయం 26వ వచనంలో ఐ యామ్ గాడ్, మై ఫాదర్ ఇస్ ఎలోహీం, ఐ యామ్ ఆల్సో ఎలోహీం. అంటే దాని అర్థం ఏంటి? ఆయన జీవం, ఎలోహీం అంటే లివింగ్ గాడ్, ఆయన జీవం కలిగిన వాడు, లివింగ్ గాడ్, జీవం కలిగిన దేవుడు. నేను జీవం కలిగిన దేవుణ్ణి, ఐ యామ్ ఆల్సో ఎలోహీం. హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప దేవుణ్ణి, ఆయన శక్తిని, ఆయన ప్రభావాన్ని ప్రకటించకుండా చిల్లరగా చిన్నవి ప్రకటిస్తే ఆకులే కనపడి అంట. ఏమి లేవు దాంట్లో, ఫలాలు లేవంట. యేసు ప్రభు చూసినప్పుడు ఆ చెట్టుని చాలా మంది జీవితాల్లో, బోధకుల జీవితాల్లో, విశ్వాసుల జీవితాల్లో ఆచారాలు కనపడుతున్నాయి, ఫలాలు లేవు. నేను ఫలం చూడాలనుకుంటున్నాను దేవుడు. నువ్వు ఫలభరితంగా ఉండాలి, నువ్వు విస్తరించాలి, అభివృద్ధి చెందాలి, నువ్వు ఫలించాలి. ఎలోహీం సెడ్, బైబిల్ అని సెలవిస్తుంది 26వ వచనం ఆది కాండం. ఇక్కడ కూడా ఎలోహీం అనే పదం వాడబడింది. ఆది కాండం 1వ అధ్యాయం 26, 27 వచనాలు. ఏముంది అక్కడ? ఒకసారి చదువుతామా? జెనసిస్ చాప్టర్ 1 వర్స్ 26, 26వ వచనం ఏమని చెబుతా ఉంది? దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయటము, వారు సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, పశువులను, సమస్త భూమిని, భూమి మీద ప్రతి జంతువును ఏలుదురు గాకని చెప్పాను. That God said, let us make man in our image, after our likeness, and let them have dominion over the fish of the sea, and over the birds of the heavens, and over the livestock, and over all the earth, and over every creeping thing that creeps on the earth. Praise the Lord. Hallelujah, hallelujah, hallelujah. ప్రతి దాని మీద అధికారం ఇచ్చాడండి. ఇంకేమన్నాడు దేవుడు? దేవుడు తన స్వరూపమందు నన్ను సృజించెను, దేవుడి స్వరూపమందు వారిని సృజించాడు, స్త్రీని కాదు పురుషుని కాదు వారిని సృజించాడు. So God created man in his own image, in the image of God he created him, male and female he created them, male and female he created them. దేవుడు అనేది అక్కడ ఎలోహీం అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఐ యామ్ ఎలోహీం అని అంటాడు యేసు ప్రభువు. నేను జీవము కలిగిన వాడు, నేను చనిపోయాను కానీ తిరిగి లేచాను, నేను సజీవుణ్ణి, పాతాళం యొక్కయు ఇంకా మరణం యొక్కయు తాళపు చెవులు నా చేతిలో ఉన్నాయి. హల్లెలూయా. ఈజ్ ఎ సుప్రీం వన్, ఈజ్ మైటీ వన్, ఈజ్ ఎలోహీం. అబౌట్ జీసస్ క్రైస్ట్ టాకింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. రెవల్యూషన్ చాప్టర్ 1 ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ఈ చక్కగా చదువుకోండి మీరు. ఆది కాండం 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం, మరి 10వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం, మరి కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం. అద్భుతమైన మాటలు చెప్తాము. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు నిన్ను పోషిస్తాడండి. హి ఈజ్ అవర్ ప్రొవైడర్. దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీ అవసరాల కొరకు, నీ అక్రతల కొరకు నువ్వు దిగజారిపోయే అంత సాహసము చేయకూడదు. ఏం చేయకూడదండి? దిగజారిపోవద్దు. చేతులు ఎత్తుదాం, దేవుడిని ఆరాధించుదాం, అద్భుతాలు చేస్తాడు దేవుడు. దేవుడి స్తోత్రం. ఏ కష్ట సమయంలో మోకరించడం నేర్చుకోండి. నేను చెబుతున్నాను, నా పేదరికంలో మోకరించాను, నాకు దేవుడు ఇచ్చిన దేశాలు తీసుకొని సువార్త ప్రకటిస్తున్నా, మోకరించటం మాత్రం లేదు. అమెరికాలో కూడా మోకరించి ప్రార్థన చేస్తాను 2-3 గంటలు. హల్లెలూయా, హల్లెలూయా. అమెరికా వెళ్ళేదని చెప్పి గొప్పగా ఉందని చెప్పి ఇక్కడ హ్యాపీగా తిందాం, ఎంజాయ్ చేద్దాం కాదు. అక్కడ కూడా ఒకసారి ఉపవాసాలు ఉంటుంది తెలుసా. తినడానికి కష్టంగా ఉంటుంది ఒకసారి నాకు అక్కడ కూడా. అయినా అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు స్తుతిస్తానే. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్న ప్రభువుని స్తుతించడం మర్చిపోవద్దు. అందరూ లేచి నిలబడదాము, దేవుని తట్టు మన చేతులు ఎత్తుదాం.
పరిశుద్ధాత్మ సన్నిధిని ఆహ్వానించుకుందాం. జీవము కలిగినటువంటి దేవుడిని వ్యక్తిగతంగా దేవుడితో మన సంబంధాన్ని కలిగి ఉండాలి పిల్లరా. వ్యక్తిగతంగా దేవుడితో మన సహవాసాన్ని కలిగి ఉండాలి. దేవుడితో సంబంధాన్ని నువ్వు కలిగి ఉండకపోతే నువ్వెవరో ఒకరితో సహవాసాన్ని కలిగి ఉంటావు. ఎవరో ఒకరితో కలిగి ఉంటావు. వాడు ఎవడు చేసే దుష్టుడు, దురాత్మ, దయ్యం, చీకటాత్మలు. చాలా మంది చీకటాత్మలతో సహవాసం కలిగి ఉంటున్నారు. ఎందుకో తెలుసా? దేవునితో సహవాసం లేదు కాబట్టి. నీకు దేవునితో సహవాసం ఉంటే దురాత్మ శక్తులన్నిటినీ కూడా దేవుడు నాశనం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ, దేవుని సన్నిధి, దేవుని ప్రభావం మన జీవితాలను దీవించడానికి, ఆశీర్వదించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇదే మాట్లాడుతుంటాడు. హల్లెలూయా. ఆయన గొప్పతనాన్ని, ఆయన ప్రభావాన్ని, ఆయన యొక్క జీవాన్ని నువ్వు ఎలాగా అనుభవిస్తూ ఉన్నావు నీ జీవితంలో? వ్యర్థమైన వాటి కోసమా? నీ పాపులాట, నీ యొక్క వేదన, నీ దుఃఖము, లేకపోతే నీ బాధ, నీ శ్రమ, నీ కష్టము దేని కోసం? వ్యర్థమైన దాని కోసం ప్రయాసపడుతున్నావా? పాడు చేసుకుంటున్నావు జీవితాన్ని? నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువులో విశ్వాసం ఉంచుదాం, దేవునికి అర్పించుకుందాం, పరిశుద్ధాత్మ శక్తిని, అభిషేకాన్ని కుమ్మరించమని అడుగుదాం. దేవుడు నీ బ్రతుకుని, నీ జీవితాన్ని అత్యధికంగా దీవిస్తాడు, గొప్పగా దీవిస్తాడు, ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు, నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతాడు, నీ నామాన్ని, నీ పేరును గొప్ప చేస్తాడు. నువ్వు ఈ లోకంలో, ఈ భూమి మీద దేవుడు అబ్రాహాముతో చెప్పిన మాట, ఈ భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం నీ ద్వారా దీవించబడుతుంది. You will be blessing to every family on this earth. Not only blessed man, but blessings flow out of you. Hallelujah. ఆశీర్వాదాలు నీ జీవితంలో నుండి అనేక జనాంగానికి, అనేక కుటుంబాలకి దీవెనకరంగా ఉండటానికి నేను ఆశీర్వదిస్తాను. దేవుని స్తోత్రం. ఇదనో దేవుడికి వందనాలు చెల్లిద్దాం, దేవుని స్తుతించుదాం. పరిశుద్ధాత్మ సన్నిధి కొరకు హల్లెలూయా. దేవా, నీ వాక్యం కొరకు వందనాలు, నీ సన్నిధి కొరకు వందనాలు, నీ కృప కొరకు వందనాలు, నీ పరిశుద్ధాత్మ కొరకు వందనాలు, నీ అభిషేకం కొరకు వందనాలు. ఇదనో నాతో మాతో మాట్లాడుతున్న దేవా స్తోత్రాలు తండ్రి. మా హృదయాలు ఎరిగిన దేవా స్తోత్రాలు, మా మనసులో ఎరిగిన దేవా స్తోత్రాలు, మా కష్టాన్ని, మా బాధను, మా దుఃఖాన్ని, మా కన్నీళ్లు చూస్తున్న ప్రభా నీ స్తోత్రాలు. మాలో ఉన్న వ్యాధులు చూస్తున్న ప్రభా, మాలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి చీకటి నేను చూస్తున్నావు నాయన, చీకటిని చూస్తున్నావు, దాని తాలూక క్రియలు, కార్యాలు చూస్తున్నావు నాయన. వాటన్నింటి నుండి విడుదల దయచేయండి ప్రభా, నీ కృప చూపించండి దేవా. We need the grace, God, your grace. ఈ కృప మాకు చాలు నాయన, సరిపోయినంత కృప దేవా. నీ సన్నిధిలోనికి మమ్మల్ని నడిపించండి, నిన్ను ఆరాధించడానికి, స్తుతించడానికి, మహిమపరచడానికి, నీకు లోబడటానికి, నీ చిత్తాన్ని, నీ ఇష్టాన్ని, యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు చెప్పిన మాట, తండ్రి చిత్తము, తండ్రి ఇష్టము చేయడానికి నేను వచ్చాను. తండ్రి దగ్గర ఏది చూస్తున్నానో దాన్నే మీతో చెబుతూ ఉన్నాను, ఏది వింటున్నానో దాన్నే చెబుతా ఉన్నాను. ఇదేనో తండ్రి నీతో మాట్లాడుతున్నాడు. తండ్రి దగ్గర విన్నది, తండ్రి దగ్గర చూసింది మన జీవితానికి ఆశీర్వాదకరంలాగా. చూద్దామా, విందామా, దేవుడికి అర్పించుకుందామా? థ్యాంక్ యూ జీసస్. ప్రభువా నీకు స్తోత్రాలు. నీ దగ్గర నుండే వినాలి ప్రభువా, నీ దగ్గరే మేము చూడాలి నాయన, నిన్ను చూడాలి ప్రభా, నీ కార్యాలు చూడాలి, నీ గొప్పతనం చూడాలి, నీ ప్రభావం, నీ ప్రసన్నత మా గుండె లోతుల్లో, మా జీవితాల్లో, మా హృదయాల్లో, మా అంతరంగాల్లో పనిచేయను గాక. సాతాను కాడి వెలుగుకొట్టబడును గాక, దురాత్మ శక్తి గద్దించబడును గాక, చీకటి గద్దించబడును గాక, మానము గద్దించబడును గాక, దుష్ట సాతాను శక్తులు గద్దించబడును గాక. పాపము చేత చచ్చిన వారే ఉండగా క్రీస్తు యేసునందు మిమ్మల్ని జీవింపజేస్తున్న మాట ప్రతి బిడ్డలో నెరవేరును గాక. పాపము చేత చావకుండా నాయన, పాపము నుండి విడుదల పొందుదురు గాక. చచ్చిన శవాలుగా ఉండకుండా ప్రభువా, జీవము కలిగినటువంటి ప్రభు శ్వాసలుగా ఉందురు గాక. దేవా, మేము నీ కోసం బ్రతుకుదుము గాక. విశ్వాసులు, దేవుని బిడ్డలు, సేవకులు అందరూ కూడా నీ సన్నిధిలో వర్ధిల్లుదురు గాక. నీ ఆశీర్వాదాలను అనుభవించుదురు గాక. ప్రతి ఒక్కరి మనోనేత్రం తెరవబడును గాక. లెట్ పీపుల్ సీ యు గాడ్. నిన్ను చూడాలి ప్రభువా, నిన్ను చూచేటువంటి నేత్రం మాకు అనుగ్రహించబడును గాక. యేసు నామములో ప్రభువా అద్భుతాలు జరుగును గాక. నీ గొప్పతనం, నీ ప్రభావం, నీ ప్రసన్నత, నీ మహిమ, నీ అభిషేకము మా జీవితాన్ని ఏలుబడి చేయను గాక.
మహిమ ఘనత నీకే చెల్లిస్తూ ఈ సమయం కొరకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించి మా ప్రభువును మా రక్షకుడు మా దేవుడు యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అందరూ కూర్చుందాం. ఈ లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి హృదయపూర్వక వందనాలు. మళ్ళీ తిరిగి రేపు విడుదల కలుసుకునేంత వరకు ప్రభు కృప మనందరి తోడే నడిపించును గాక. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ టైమ్ అండ్ దిస్ ఈస్ a wonderful day and God has given us the powerful day to hear the word of God and see you tomorrow. Until then, take care and have a good night and good day. God bless you all. Praise the Lord.